మెట్టు దిగని బండి పట్టు విడవని సిపి. ఒక మనిషి పరలోకాలకు పోతే మనము మన రాజకీయాలు చేస్తున్నామా? ఇవి లక్షణాలున్న రాజకీయాలా అని చెప్పి నేను మాట్లాడుతున్నా. పాలిటిక్స్ ఆన్ ఏ ఫైర్, శవ రాజకీయాలు అని చెప్పి మాట్లాడతారు. ఇది ఎప్పుడైతే యాక్షన్ అవసరం ఉండే చూడు, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారిది, ఆయన ఎప్పుడన్నా వచ్చిండా ఆడ కెమెరాలు ఉంటాయని అనగానే సార్ మేకప్ వేసుకొని వచ్చేసిండ్రు. మళ్ళీ దీన్ని డ్రామా అంటారా అన్నారా మేకప్ వేసుకొని వచ్చినప్పుడు? అన్నిట్లో పాకిస్తాన్ బంగ్లాదేశేనా? అన్నిట్లలో జై శ్రీరామేనా? అన్నిట్లలో రామ్ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి ఈ 3 డైలాగులు తప్ప వేరే ఏం మనకు రావా? ఆడ జరుగుతున్న ఘటన ఏంది, మీరు మాట్లాడుతున్న మాట ఏంది? ఇది కేవలం ఒక్క ఇన్సిడెంట్ గురించి నేను మాట్లాడుతున్నాను. కంప్లీట్ పొలిటికల్ సిస్టమే ఇట్లా పాడైంది. కెమెరా ముంగుట పాలిటిక్స్ చేసుడు. ఆర్టీసీ పంచాయతీ ఏదైతే రియల్ ఇష్యూ ఉండే చూడు, దాని మీద బండి సంజయ్ పల్లెత్తు మాట మాట్లాడిండా? ఆర్టీసీ ఎంప్లాయీల డిమాండ్ మీద ఒక్కసారైనా మాట్లాడిండా? పెండింగ్ డ్యూస్ మీద మాట్లాడిండా? వాళ్ళకున్న జాబ్ ఇన్సెక్యూరిటీ మీద మాట్లాడిండా? ఫైనాన్షియల్ స్ట్రెస్ మీద మాట్లాడిండా? అన్ఫుల్ఫిల్డ్ ప్రామిసెస్ మీద మాట్లాడిండా? మర్జర్ చేస్తానన్నారు ఆర్టీసీని గవర్నమెంట్లా, మళ్ళీ ఏడదాకా వచ్చింది అని చెప్పి పల్లెత్తు మాటనన్న మాట్లాడిండా? ఒక్క ఇష్యూ నన్న తీసుకునే పాపం చేసిండా? లాంగ్ స్టాండింగ్ సిస్టమ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి, దాని మీద మాట్లాడిండా? ప్రాబ్లమ్స్ అన్నీ పాతయే, రాజకీయమే కొత్తది బండి సంజయ్ అన్న. ఆయన అంతిమ యాత్రను అవమానించే యాత్ర చేసిరు మీ రాజకీయ నాయకులు అందరూ కలిసి, ఎస్పెషలీ మీరు.